ఆలయంలో మనం దేవాలయంకి లోపలికి వెళ్తుంటే కుడివైపు ఉండేది శృంగి, ఎడంచోవైపు భృంగి. వీళ్ళు ద్వారపాలకులు అండి స్వామివారికి. ఈ ఆజ్ఞ లేని లోపలికి ఎవరు కూడా పోవడానికి వీలుండదు. తర్వాత నందీశ్వరుడు, వీరు శివ పరివారాలు. శివుడి పరివారాలు అన్నమాట. నందీశ్వరుడు ఆలయంలోకి రాగానే స్వామివారికి రెండు కొమ్ముల మధ్య తోక, కుడి చేయి తోకతో రుద్దుకుంటూ ఆ రెండు ఏళ్ళ మధ్యలో స్వామివారి దర్శనం చేసుకుంటే సాష్టాంగ శివుని దర్శనం చేసుకున్నంత ఫలితం అన్నమాట. నందీశ్వరుడు రెండు కొమ్ముల మధ్యలో తోకని ఈ పృష్ఠాన్ని తాగించుకుంటూ ఈ విధంగా మనం చక్కెర పెడితే ఎట్లా పెడతామో ఆ విధంగా పెట్టుకుంటూ ఆ రెండు కొమ్మల మధ్యలో స్వామివారి దర్శనం చేసుకుంటే సాక్షాత్ శివుని దర్శనం చేసుకున్న ఫలితం అది ఈ నందీశ్వరుడు ద్వారా అంత ఫలితం. తర్వాత ఈ నందీశ్వరుడి చెవిలో మనకేదైతే కోరిక ఉన్నదో ఆ కోరికని స్వామివారికి చెప్తే, నందీశ్వరుడి చెవిలో చెప్తే ఆ స్వామివారి దగ్గరికి ఆ నందీశ్వరుడు పోయి చెప్తాడు. ఆ ఫలితం మనకు ఖచ్చితంగా ఆ స్వామివారు మనకి అభయం ఇస్తాడు, ఆ కోరిక నెరవేరేటట్టుగా.